Praise the Lord. I greet you a very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన కృప చొప్పున వాళ్ళందరినీ రోజులు గడువు పెట్టారు. ఇదంతా కూడా దేవుని కృప. ఆ డబ్బుల ద్వారా కానీ మనకు చదువు ద్వారా కానీ ఒకరోజు మనం సంపాదించుకోవాలి. దేవుని కృప ద్వారా ఒకరోజు దేవుడు మనకి బహుమానంగా ఇచ్చారు. కాబట్టి ఈరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారో చూడండి. కీర్తన గ్రంథము 138వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయను, యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టుకుము. హల్లెలూయా. దేవుడు మన పక్షము నుండి తన కార్యాన్ని మన జీవితంలో సఫలం చేస్తారు అని. హల్లెలూయా. ఈ లోకంలో కొంతమంది బాధపడుతూ ఉండొచ్చు, నా పక్షాన నిలబడేవారు ఎవరు లేరండి, నా తరపున మాట్లాడేవారు ఎవరు లేరు, కష్టాల్లో శ్రమల్లో మా కోసం నిలబడేవారు ఎవరు లేరని బాధపడుతుండొచ్చు. అది దేవుని వాక్యం సెలవిచ్చే మాట. దేవుడు సర్వ సృష్టికర్త నీ పక్షాన నిలబడతారని బైబిల్లో ఎన్నో విషయాలు చూస్తాం. దేవుడు తన ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడారని, దేవుడు తన ప్రజల పక్షాన్ని నిలబడి ఆయన యుద్ధం చేశారని. దేవుడు మన పక్షాన్ని నిలబడేవాడు. ఆయన మన పక్షాన్ని నిలబడి కార్యాన్ని సఫలపరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఏ కార్యం కోసం అయితే మనం దేవుని దగ్గర వెతుకుతున్నాం, ఉద్యోగం కోసం వెతుకుతుంటే, అప్పుల బాధలు విడిపించబడాలని మనం వెతుకుతుంటే, లేదా ఆరోగ్యం కోసం మనం దేవుని వెతుకుతుంటే, ఒక వివాహం కోసం మనం వెతుకుతుంటే, ఒక గర్భఫలం కోసం మనం వెతుకుతుంటే, దీనికోసం అయితే మీరు దేవుని సన్నిధిలో దేవుని వెతుకుతున్నారో దేవుడు ఆ కార్యాన్ని మీ పట్ల సఫలపరుస్తారు. దేవుని చిత్తానికి ఎప్పుడైతే మన జీవితంలో లోపరుచుకుంటామో, ఆయన చిత్తానికి మన జీవితం సమర్పించుకుంటామో, తన కార్యాన్ని దేవుడు మన పట్ల సఫలపరుస్తారండి. మన తలంపుల కన్నా ఆయన తలంపులు, మన చిత్తం కన్నా ఆయన చిత్తము ఎంతో ఉన్నతమైనది. ప్రభువా, ఎంతో ఉన్నతమైనవి. మా తలంపుల కన్నా మా ఆలోచన కన్నా నీ ఆలోచనలు ఎంత గొప్పవి అంటే దేవుడు చెప్తున్నమాట, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో మన తలంపుల కన్నా దేవుని తలంపులు అంత ఉన్నతముగా ఉన్నాయని, ఎంతో గొప్పవై ఉన్నాయని. ఎప్పుడైతే మనము దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుంటామో ఆయన ఉద్దేశాన్ని, ఆయన ఆలోచనని, ఆయన కార్యాన్ని మన జీవితంలో సఫలపరుస్తాడు. హల్లెలూయా. అబ్రహాం గారి జీవితంలో దేవుని కంటూ ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. గర్భఫలం లేని అబ్రహాం గారి జీవితంలో, సంతానం లేని అబ్రహాం గారికి దేవుడు గర్భఫలం ఇవ్వాలనుకున్నారు, స్వాస్థ్యాన్ని ఇవ్వాలనుకున్నారు, గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకున్నారు. ఇప్పుడు అబ్రహాం గారు దేవునికి లోబడ్డారు, దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్నారు. అబ్రహాం గారిని దేవుడు సంతానంలోనూ లేదా ఆస్తి విషయంలో కూడా దేవుడు అబ్రహాంని ఆశీర్వదించారు. యోసేపు గారి పట్ల దేవునికి ప్రణాళిక ఉంది, యోసేపు గారిని హెచ్చించాలి, ఉన్నతమైన స్థానం ఉంచాలి. ఎప్పుడైతే యోసేపు గారు దేవుడు చెప్పినట్టు బ్రతికారో దేవుడు యోసేపు గారిని హెచ్చించారు, ఉన్నతమైన స్థానం ఉంచారు. ఆ ప్రణాళిక కార్యం సఫలపరచబడింది. ఈరోజు మనందరి జీవితంలో దేవుని కంటే ఒక ఉద్దేశం ఉందండి, ఒక ప్రణాళిక ఉందండి. దావీదు గారు గొల్లియాతుని జయించాలని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అయితే నో డౌట్ గాడ్ వాజ్ విత్ డేవిడ్. ఆ రోజు దావీదు గారి పక్షాన దేవుడు ఉన్నారు కాబట్టి విజయం వచ్చింది. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని పక్షాన దావీదు నిలబడ్డారండి, దేవుని కోసం దావీదు నిలబడ్డారు కాబట్టి మన పక్షం నుండే దేవుడు దావీదు గారి పట్ల కార్యం సఫలపరిచాడు. నెహెమీయా యెరూషలేము ప్రాకారాన్ని కట్టాలనుకున్నారు. దేవుడు ఖచ్చితంగా నెహెమీయా గారి పక్షాన ఉన్నారు. అయితే దేవుడు తన పక్షాన ఉన్న దేవుని కోసం నెహెమీయా నిలబడ్డారు కాబట్టి ఆ కార్యం సఫలపరచబడింది అండి. లేవీయులు అందరూ కూడా ఎప్పుడైతే దేవుని పక్షాన్ని నిలబడ్డారో దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం, నేను మీకు స్వాస్థ్యంగా ఉంటానని, మీకు భాగ్యముగా నేను ఉంటానని దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం. ఈరోజు దేవుని పక్షాన్ని నిలబడుతున్నావు, దేవుని కోసం నిలబడుతున్నావు. నీ కోసం ఎప్పుడు నిలబడే దేవుడు, ఎప్పుడు నీ పక్షాన్ని ఉండే దేవుడు, ఆయన పక్షాన్ని నిలబడుతున్నావు. ఆయనకి నీ జీవితాన్ని సమర్పించుకుంటే, ఆయన ఉద్దేశాలకి నీ జీవితాన్ని సమర్పించుకుంటే, ప్రతి విషయంలో కూడా, వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో, ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో, ఆర్థిక విషయంలో తన చిత్తాన్ని, తన కార్యాన్ని ఆయన మన పట్ల సఫలపరుస్తాడు అని. హల్లెలూయా. ప్రభువైన యేసయ్య తన కార్యాన్ని మీ పట్ల సఫలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తూ చూడండి. ప్రభువా, మీకు వేలాది వందనాలు యేసయ్య. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు యేసయ్య. ప్రభువా, మీరు మా పక్షాన్ని నుండి ప్రభువా మా కార్యాన్ని సఫలంపరిచే దేవుడు కదా ప్రభువా. ఉద్యోగం విషయంలో ప్రభావ మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చండి ప్రభువా. యేసయ్య వివాహ విషయంలో ప్రభావ మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చండి.
ఆరోగ్య విషయంలో మీ చిత్తాన్ని నెరవేర్చండి ప్రభా. ఏసే ఆర్థిక పరిస్థితుల విషయంలో మీ చిత్తాన్ని నెరవేర్చండి. నూతన ద్వారాలు అందరి చేతులు తెరవండి ఏసే ప్రభా. ఏ విషయం కోసమైతే మీ దగ్గర ప్రభావ మొరపెడుతున్నారు ప్రభావ, ఏ కార్యం సఫలపరచడాలని మీ దగ్గరికి వస్తున్నారు ప్రభావ, మీ ఉద్దేశాలు మీ చిత్తాన్ని వారి పట్ల నెరవేర్చండి. ఆ కార్యం సఫలపరచడం మేలు చేయండి ప్రభావ. ఈ రోజు అంతట్లో ప్రభావ ఏ పనులు పెట్టుకుని ప్రభావ బయటికి వెళ్తారు, ఆ పనులన్నింటిలో సఫలత ఇచ్చేయండి, మేలు చేయండి, కృపను గురించి యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.